తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు గత కొన్ని రోజులుగా ఒక కాన్సెప్ట్ సర్వే అనేది చేస్తున్నారు అనమాట. అది ఏంటి అంటే నా చెత్త నా బాధ్యత, మై వేస్ట్ మై రెస్పాన్సిబిలిటీ. దీని గురించి ఇంకా డీటెయిల్గా వాళ్ళ నోటి నుంచి విందాం. అండి, హాయ్ మేడం. మీరు మా దగ్గర వచ్చేసి వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చెప్పి ఒక సర్వే తీసుకున్నారు. దేని గురించి తీసుకున్నారు? మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేషన్ చేయకుండా ఒకేలాగా వేసిస్తున్నారు. అలానే కాకుండా సెగ్రిగేషన్ చేసేదే కాకుండా బయట గార్బేజెస్ లో కాళ్ళల్లో వేసేయడం అలా అంతా ఉంది. సో అలా అవేర్నెస్ తీసుకురావడానికి మేము సర్వేకి వచ్చాము. తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త. తడి చెత్తలో ఏమేమి వేయాలి అంటే ఇంట్లో పాడైపోయిన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కిచెన్లో మిగిలిన రైస్ కానీ లేకపోతే కరివేపాకు తొక్కలు కానీ అలా ఏమన్నా ఉంటాయి కదా, అలాగే బర్గర్ కానీ అరటి తొక్కలు కానీ అవన్నీ తడి చెత్తలో వేసుకోవాలి. తడి చెత్త ఎందుకు ఉపయోగపడుతుందంటే చెట్లకి ఎరువులుగా తయారవుతుంది. ఆనియన్ తొక్క కానీ తెల్లగడ్డ తొక్క కానీ పటాలకు పెట్టే పూలు కానీ అవన్నీ మనం తడి చెత్తలో వేసుకోవచ్చు. అది దానికి యూస్ అవుతుంది. పొడి చెత్త అనేది దాంట్లో పేపర్ బ్యాగ్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ మ్యాగ్నెటిక్ కవర్స్ కానీ అలా ఏమైనా పాడైపోయిన చెప్పులు అలా ఏమైనా ఉంటాయి కదా, అవి పొడి చెత్త కిందకి వస్తాయి. అవి అనేవి రీసైక్లింగ్ అవుతాయి. సో అవి మనం పొడి చెత్తలోనే వేయాలి. ఇంకొకటి ఏమంటే హానికరమైన చెత్త. హానికరమైన చెత్త ఏమంటే శానిటరీ ప్యాడ్స్, డైపర్స్ కానీ మళ్ళీ మాస్కులు కానీ గ్లౌజులు కానీ ఇంకా వాష్రూమ్లో యూస్ చేస్తాం కదా పాయిజన్ డబ్బాస్ కానీ అవన్నీ హానికరమైన చెత్తలో వేసుకోవాలి. హానికరమైన చెత్త పొడి చెత్త రెండు సపరేట్గా వేయాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే రెండు కలిపి వేయడం వల్ల రీసైక్లింగ్ అనేది జరగడం లేదు. సో దానివల్ల మనకి సైక్లోన్స్ అలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అవి భూమిలో ఇది అవ్వకుండా ఉండడం వల్ల. సో ఈ అవేర్నెస్ తీసుకురావడం కోసమే మేము సర్వే చేస్తున్నాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.